Good morning friends, welcome back to our YouTube channel. We are learning. ఈ వీడియో వచ్చేసరికి ఎస్పెషల్లీ మన ట్రిపుల్ ఫ్రాటర్నిటీ కోసం. I hope you people are enjoying the Aternax event and learning from the experiences of the 2014 passed out batch. So ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే I want to share my experience through the years from starting from POC 1 to BTech last year and after that జాబ్ వచ్చిన తర్వాత టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాను, మన ట్రిపుల్ ఐటీలో నేర్చుకున్న విషయాలు నాకు ఎలా యూజ్ అయినాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫెలోస్. ఎందుకంటే ఈ వీడియో వలన అట్లీస్ట్ ఒక్క పర్సన్ గెయిన్ అయినా కానీ ఐఎమ్ ఫీల్ హ్యాపీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ బికాజ్ మిమ్మల్ని ఇన్ పర్సన్ గా మీట్ అవ్వలేకపోయాను. నేను అక్కడ వచ్చి ఉంటే ఇన్ పర్సన్ గా మీట్ అయ్యి మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటే కొంచెం వేరుగా ఉండేది. బట్ స్టిల్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ఐ వాజ్ అనేబుల్ టు కమ్ దేర్. బట్ స్టిల్ ఈ వీడియో ద్వారా మీకు ఆ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So now come to the point. First of all, my question is, who is an triple ITian? ట్రిపుల్ ఐటీఎన్ అంటే ఎవరు? ట్రిపుల్ ఐటీలో చదివి బయటికి వచ్చిన తర్వాత కూడా తనేంటో తనను ప్రూవ్ చేసుకునేవాడా, అంతటితో టెండా, లేదా తను నేర్చుకున్న కాన్సెప్ట్ దట్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ ని త్రూ అవుట్ హిస్ లైఫ్ ని మెయింటైన్ చేయగలిగేవాడా, లేదా తను నేర్చుకున్న విషయాల ద్వారా బయటకు వచ్చిన తర్వాత లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా తను ఏ విధంగా పర్సనల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే జరిగిందో దాన్ని మిగిలిన వాళ్ళకి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండేవాడా, లేదా తను కొట్టిన జాబ్స్ అంటే లైక్ నా విషయానికి వస్తే an assistant software engineer in Tech Mahindra, a LDC in Ministry of Textiles, a goods guard in Railways, an upper division clerk in ESIC, a tax assistant in GST that is under Ministry of Finance, an auditor in Defense, an examiner in Customs Department, or a student. ఎవరు ఈ ట్రిపుల్ ఐటీఎన్ అంటే ఎవరు? సో మనం ముందుగా అసలు ఈ ట్రిపుల్ ఐటీ ఎలా ఎస్టాబ్లిష్ అయినాయో తెలుసుకున్నాం. ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గస్థులైనారు. ఆయనకి ఐ వాంట్ టు కన్వే మై గ్రాటిట్యూడ్ అన్నమాట. Because establishing these wonderful institutes and also for the later governments for continuing the same. తెలిసినంత వరకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎవరు సలహా ఇచ్చారనమాట. ఏమని అంటే ఈ ట్రిపుల్ ఐటీస్ అనేవి 2008 కి కాకుండా 2009 లో మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనేసి చెప్పారనమాట. కానీ ఆయన లేదు, ఇది ఎస్పెషల్లీ పూర్ స్టూడెంట్స్, పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద పూర్ ఫ్యామిలీస్, వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అనేసి మన ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఈ కాన్సెప్ట్ చెప్పగానే ట్రిపుల్ ఐటీస్ అంటే ఇలా లెర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ తో నడుస్తాయి. ఆల్రెడీ మేము హైదరాబాద్ ట్రిపుల్ ఐటీని అలానే రన్ చేస్తూ ఉన్నాము, అక్కడ నా ఇన్పుట్స్ ఇచ్చాము, ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ మన రన్ చేస్తే బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణ రాయలసీమలో అని చెప్పగానే వేరే థాట్ అనేది లేకుండా మన ట్రిపుల్ ఐటీస్ ఆయన మానస పుత్రికలు అంటారు అలా ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. నిజంగా throughout our lives we are always thankful to Dr. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు and the later government also, because ఆ గవర్నమెంట్ కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ గవర్నమెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ డబ్బాల రాజగోపాల్ రెడ్డి, నోన్ యాజ్ రాజిరెడ్డి సార్. ఆయన అప్పుడు మనకి ఛాన్సలర్ గా ఉండేవాళ్ళు అనమాట. ఆయన వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ ఆయన సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ ఆయన కంప్యూటర్ అండ్ రోబోటిక్స్ మీద చాలా పరిశోధనలు అవి చేశారు. ఆయనకి అలాంటి ట్యూరింగ్ అవార్డు వచ్చింది అనమాట. ఆ అలాంటి ట్యూరింగ్ అవార్డు అనేది లేటర్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్స్ లో అడిగారు అనమాట. అలాంటి ట్యూరింగ్ అవార్డు అనేది ఏ ఫీల్డ్ కి రిలేటెడ్ అనే క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఆయన గురించి అంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి మనం తెలుసుకుంటే మనకి తర్వాత లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆయన స్టార్టింగ్ లో మామూలుగా
మేము ఫస్ట్ బ్యాచ్ అనమాట, 2008లో జాయిన్ అయ్యాము. అప్పుడు మేము వచ్చినప్పుడు అన్ని ఫ్యాబ్రికేటెడ్ అనమాట, ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ లాగా కట్టేశారనమాట. ఇవి హాస్టల్ డార్మెటరీస్ కానీ లేకపోతే క్లాస్ రూమ్స్ కానీ. తర్వాత లేటర్ స్టేజెస్ లో మనకి బిల్డింగ్స్ లాగా కట్టారు. ఇక్కడ అప్పుడు మేము కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఆయన ఒక స్టోరీ నరేట్ చేశారు. మన ఫోకస్ దేని మీద ఉండాలి, దానికి ఎగ్జాంపుల్ గా ఒక స్టోరీ నరేట్ చేశారు. ఆ స్టోరీ నాకు ఎప్పటికీ చాలా బాగా గుర్తుంది. ఒక ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర చాలా మంది విద్యార్థులు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు అందరూ పాస్ అవుతూ ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకుని బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం ఎప్పుడు అలానే అక్కడే ఉండేవాడు అనమాట. అంటే తను ఏమీ నేర్చుకునేవాడు కాదు, అంత జాస్ ఉండేది కాదనమాట, అంత ఫోకస్డ్ గా ఉండేవాడు కాదు. సో దానికి గురువు గారు ఏం చేస్తారంటే, ఒక రోజు అప్పట్లో ఎలా ఉండేవి, గురుకులానికి పంపించేవాళ్ళు. సో అక్కడే వాళ్ళు స్టూడెంట్స్ ఉండేసి అక్కడే గురువు గారికి ఏమన్నా కావాల్సిన సేవ పనులు అవి చేస్తూ అక్కడే ఉండిపోయేవాళ్ళు అనమాట. సో అలా స్టూడెంట్ ఒకరోజు గురువు గారు చెప్తారనమాట ఆయన భార్యతోటి, ఏమనేసి, ఈ రోజు కూరలో ఉప్పు కొంచెం తక్కువే అని చెప్తారు. అలానే ఆమె వండుతుంది అనమాట. అప్పుడు వెంటనే ఆ మిగిలిపోయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ భోజనం తర్వాత గురువు గారితో ఇలా చెప్తాడనమాట, ఏమనేసి, గురువు గారు మీరు గమనించారా, ఈ రోజు అమ్మగారు కూరలో ఉప్పు తక్కువ వేశారు అని చెప్తారనమాట. సో అప్పుడు గురువు గారికి అర్థమవుతుంది ఈ దేని మీద ఫోకస్ చేస్తున్నాడు, దేని మీద ఫోకస్ చేయాల్సి ఉంది. అప్పుడు గురువు గారు చెప్తారనమాట, నీ జాస్ అనేది చదువు మీద పెట్టాలి, ఎందుకంటే మన మెయిన్ మోటో అది కాబట్టి. ఒక గురుకులానికి వచ్చామంటే ఏదో ఒక విద్య నేర్చుకొని బయటికి వెళ్ళాలి, దాని మీద పెట్టు, అంతేగాని ఈ ఫుడ్ ఇవన్నీ తక్కువ చేసి పెట్టాలి, మనం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారనమాట. అప్పుడు ఇంకా స్టూడెంట్ మారిపోయి మొత్తం తన ఫోకస్ దేని మీద పెట్టాలో తనకి మొత్తం జ్ఞానం చేయగలుగుతుంది అనమాట. సిమిలర్ గా మేము కూడా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చాయన్నమాట. లైక్ ఫుడ్ విషయంలో కానీ, లేదంటే ఆ డార్మెటరీస్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ విషయంలో కానీ చాలా డిఫికల్టీ ఫేస్ చేశాము. బట్ ఈ స్టోరీ నన్ను కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ అవడానికి ఉపయోగపడింది అనమాట. అంటే లైక్ ఓకే, మనం వచ్చిన పని ఇది కదా, అంటే చదువుకొని ఏం చేయాలి, జాబ్ కొట్టాలి, బయటికి వెళ్ళాలి, అది మన మోటోగా మారిపోయింది అనమాట. సో ఈ స్టోరీ అనేది నాకు చాలా ఉపయోగపడింది లైఫ్ లో, అది రాజిరెడ్డి సార్ గారు చెప్పారు. అండ్ దీనికంటే ముందు నేను ట్రిపుల్ కాన్సెప్ట్ అనేది నాకు ముందే తెలుసు అనమాట. ఇది 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాశాను. రాసిన తర్వాత ఒక రోజు అప్పట్లో మా హెడ్ మాస్టర్ గారు శ్రీ భాను ప్రకాష్ గారు, అలానే నాకు ఇష్టమైన సార్ అప్రెంట్ మాస్టర్, వాళ్ళిద్దరితో కలిసి బయటకు వెళ్ళాను. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మనోడికి ట్రిపుల్ సీట్ వస్తుంది, ఇబ్బంది లేదు అని చెప్పారు. సో అప్పుడు నేను ట్రిపుల్ అనే వర్డ్ విన్నాను. అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫీజు అవన్నీ వాళ్ళే చూసుకుంటారు అది అని చెప్పారు. ఫ్రెండ్స్, నేను నిజం చెప్పాలంటే ఈ ట్రిపుల్ అనేది దాంట్లో జాయిన్ అవ్వకుండా ఉంటే, అంటే నార్మల్గా ఏదో డిగ్రీ కాలేజ్ లేదంటే ఇంటర్మీడియట్ కాలేజ్ మా పిడిగాలలో అక్కడ జాయిన్ అయ్యేవాడిని, తర్వాత డిగ్రీకి వెళ్ళిపోయేవాడిని. నిజంగా నాకంత ఇంజనీరింగ్ మీద అంత జాస్ ఉండేది అనమాట. బికాస్ ఇంజనీరింగ్ అంటే డబ్బు ఎక్కువ పెట్టాలి, అంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా కానీ ఎంతో కొంత మనం పెట్టాలి అది అనేసి. సో అది మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆ టైంలో. సో అలా ట్రిపుల్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ మన ట్రిపుల్ లో ఉండే కాన్సెప్ట్ లెర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్. అది ఫస్ట్ స్టార్టింగ్ లో నేనేమనుకున్నానంటే సార్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుందిగా అది అనుకున్నాను. బట్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మన లెక్చరర్స్ కానీ లేకపోతే మన టీచర్స్ కానీ అడిగేవాళ్ళం. తద్వారా మనం నేర్చుకోవడం అనేది అది హ్యాబిట్యూడ్ అయిపోయింది మనకు. అది లేటర్ స్టేజెస్ లో నేను కోచింగ్కి వెళ్లకుండానే ఓకే మనం జాబ్ కొట్టగలం, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాలో ఇన్బిల్ట్ చేసింది అది ట్రిపుల్ అనమాట. నెక్స్ట్ ట్రిపుల్ వెళ్లే ముందు మా గ్రాండ్ మదర్ ఒక మాట చెప్పారనమాట, అరే మన పరిస్థితి ఇది, మన ఇంటి పరిస్థితి ఇది, సో నువ్వైతే దూరంగా ఉండే ప్లేస్కి వెళ్తాను. నేను పిడిగాల నుంచి నూజివీడు అంటే కొంచెం దూరంగా ఉండే ప్లేసే ఆ టైంకి, ఎందుకంటే నేను విజయవాడ కూడా వెళ్ళలేదు అప్పటికి. సో ఇది అగైన్ విజయవాడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ట్రిపుల్ నూజివీడు, దూరంగా వెళ్తాను. సో నువ్వు ఏంటంటే జాగ్రత్తగా ఉండేయా, జాగ్రత్త ఇన్ ద సెన్స్ ఎలా చెప్పారంటే లైక్ నువ్వు చదవకపోయినా పర్లేదు బ్యాడ్ నేమ్ అయితే తేవద్దయ్యా అని చెప్పారు. సో ఆ వర్డ్స్ అనేవి నాకు ఎప్పటికీ కూడా రీఇటరేట్ అవుతా ఉంటాయి అనమాట మైండ్ లో. సో ట్రిపుల్ వెళ్ళాను. అప్పటికి అదంతా ఒక కొత్త వరల్డ్ లాగా అనిపించింది. ఎందుకంటే 10th క్లాస్ లో మనం టాపర్, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ టాపర్స్, ఎస్పెషల్లీ 2008 బ్యాచ్ స్టేట్ టాపర్స్ కూడా మా నూజివీడు క్యాంపస్ లో ఉన్నారు. సో వాళ్ళతో మనం కలిసిపోవడం, అంటే వాళ్ళ నుంచి ఎలా ఉంటుందంటే మన స్కూల్లో మనం టాపర్, అక్కడికి వచ్చేసరికి వాళ్ళ కింద మనం కొంచెం ఇదిగానే అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఉండేది అనమాట నాలో కూడా. బట్ దాన్ని అయితే ఓవర్కమ్ చేయగలిగాను చివరికి వచ్చేసరికి. బట్ స్టిల్ అదంతా ఒక కొత్త వరల్డ్ లాగా ఉండేది. సో కొన్నిసార్లు ఏమైందంటే హోమ్ సిక్నెస్ ఏమో తెలియదు, అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనిపించేది. బట్
దేవుడు మనకు ప్లాన్ ఆల్రెడీ తయారు చేసి పెట్టాడు ప్రీ ప్లాన్డ్గా. సో దాన్ని ఫాలో అవడే మన పని. అండ్ మోర్ ఓవర్ మన ట్రిపుల్ బయటకు వచ్చిన తర్వాత చాలా ఫీల్డ్స్ ఇన్ఫాక్ట్ మెనీ కంట్రీస్ లో కూడా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను వర్క్ చేసిన కస్టమ్స్ డిపార్ట్మెంట్ లోనే ఆల్మోస్ట్ 7 members ఉన్నారు. అది నాకు 1 by 1 రీసెంట్ గా తెలుస్తా ఉన్నారు అనమాట. సో నేను ఒక క్వశ్చన్ అడగనున్నాను, ఈజ్ కోచింగ్ రిక్వైర్ ఫర్ ట్రిపుల్ గెట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? సో కోచింగ్ ఏమైనా అవసరం మనకి అనేసి చూద్దాం. అసలు బిఫోర్ దట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రిపుల్ ఐటీ. పియూసీ నుంచి బీటెక్ వరకు అసలు ఎలా నా జర్నీ జరిగింది అనేది షేర్ చేసుకుంటున్నాను. అవి ఇన్ బిట్వీన్ నేను మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా యూజ్ అయ్యి కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ పియూసీ 1 లో వచ్చేసరికి మేము ఎక్కువ ఫోకస్ పెట్టింది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్. అంటే ఆ ఎన్సీఆర్టీ బుక్స్ లో కూడా మ్యాథ్స్ అవన్నీ చేసేవాళ్ళం అనమాట. ఇది 8th, 9th, 10th అవి అలా చేయడం వల్ల తర్వాత నాకు బయటకు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీగా అనిపించింది అనమాట. ఆ హెచ్సిఎఫ్, ఎల్సిఎం అవి చేసిన రోజులు ఇంకా ఎప్పటికీ నాకు గుర్తున్నాయి. జామెట్రీ అవన్నీ కూర్చొని చేసేవాళ్ళం. సో అదొక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏది మనం ఆల్రెడీ 7th, 8th, 9th, 10th ఇవనేవి మనం ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యామంటే అవన్నీ కంప్లీట్ చేసాం. బట్ స్టిల్ ఇక్కడ మాకు స్టార్టింగ్ లో అవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్ ఫామ్ లో చదవమనేవాళ్ళు అనమాట. అవి చాలా యూజ్ఫుల్ అయ్యాయి. నెక్స్ట్ సండే వస్తే క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళం. ఆ డార్మెటరీస్ ఎస్పెషల్లీ క్యాబర్టెన్ క్లాసెస్, తర్వాత మ్యూనియన్ షిఫ్ట్ అయ్యాము. అవన్నీ కూడా ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా మిగులుతా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూనియన్ అనమాట. మ్యూనియన్ లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు శ్రీనివాసరావు సార్ అని ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే ఒక వర్డ్ మనం నేర్చుకుంటే దాని సినానిమ్స్ మొత్తం వరుసగా చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అది ఎలా బాబు ఇలా వస్తుంది ఆయనకి అది అనేసి నేను మళ్ళీ ఆశ్చర్యపోయేవాడిని. బట్ అది లేటర్ స్టేజెస్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఆయన నుంచి ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నా. అంటే ఒక వర్డ్ తెలుసుకుంటే దాని సినానిమ్స్ చూసుకోవడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను అనమాట. లేటర్ స్టేజెస్ అదే కంటిన్యూ చేశాను. దానివల్ల నాకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా, ఎందుకంటే ఇంగ్లీష్ లో మెయిన్ గా మనం ఏంది గ్రామర్, నెక్స్ట్ వొకాబులరీ. ఆ వొకాబులరీ నేర్చుకోవడానికి ఆయన చెప్పిన విధానం అనేది నాకు హెల్ప్ అయింది అనమాట. నెక్స్ట్ తెలుగు పోయమ్స్, ఎస్పెషల్లీ మోరల్ స్టోరీస్ బై సుబ్బారావు సార్. ఆయన చెప్పిన మోరల్ స్టోరీస్ ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. ఎస్పెషల్లీ మహాభారతం నుంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు. అవి భలే ఉండేవి అనమాట. మనలో మొరాలిటీని ఎన్హాన్స్ చేయడానికి అవి బాగా ఉపయోగపడి. నెక్స్ట్ పియూసీ 2 అండ్ పియూసీ 1 ఎంబైపీసీ కాన్సెప్ట్ అనమాట. అది బయట ఎక్కడా లేదు, మనకైతే అది ఇంబైబ్ చేశారు. అండ్ ఆ బయాలజీ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్స్ లో చదువుకొని వచ్చాము. బట్ స్టిల్ ఇక్కడ రివిజన్ ఉపయోగపడింది అనమాట నాకు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ అని ఉంటుంది అనమాట. ఆ జనరల్ సైన్స్ లో బయాలజీ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ గా రోల్ ప్లే చేస్తుంది. అది బాగా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చేసరికి బిఈ ఎలక్ట్రానిక్స్ అనమాట, బేసిక్ ఎలక్ట్రానిక్స్. అది కూడా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా జనరల్ సైన్స్ ఉంటుంది కదా, వాటిల్లో అవి యూజ్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ల్యాబ్ ఎగ్జామ్స్ అనమాట. మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంటుంది కదా, అది ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, ల్యాబ్ రిలేటెడ్ ఎగ్జామ్. దానికి ఏంటంటే జనరల్ గా మనం మూవీస్ లో చూపిస్తా ఉంటాం కదా, ఆన్సర్ సీట్ ఎవడో మర్చిపోయాను అది ఇది అనేసి సరదా చెప్తా ఉంటారు. బట్ నా లైఫ్ లో అయితే అది రియల్ గానే జరిగింది. నేను ఏం చేశానంటే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఆ డయోడ్ డయాగ్రామ్స్ అవన్నీ వేసాను అనమాట. వేసిన తర్వాత ఇంకా ఆన్సర్ షీట్ బదులు నిజంగా క్వశ్చన్ షీట్ ఇచ్చేసి బయటకు వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఆ బ్లాక్ నుంచి దిగాను. కింద దిగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం ఆన్సర్ షీట్ తీసుకొని వస్తున్నాం అనేసి. అరే ఆన్సర్ షీట్ మర్చిపోయానే అనేసి ఇంక వెంటనే పైకి పరిగెత్తుకుంటే అనమాట. అఫ్ కోర్స్ అప్పుడు సార్ అయితే ఏం అనలేదు, బట్ స్టిల్ అదొకటి నాకు మెమరీగా ఉండిపోయింది. అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో సెమ్ 3 లో మాకు సాఫ్ట్ స్కిల్స్ ఉండేవి అనమాట. అవి చాలా యూజ్ఫుల్ అయినాయి. ఎస్పెషల్లీ వీడియోస్ ప్లే చేసేవాళ్ళు, ఎవరి సమ్ ఫేమస్ పర్సనాలిటీస్. వాళ్ళలో స్టీవ్ జాబ్స్ ఆయన స్టాన్ఫర్డ్ లో ఇచ్చిన స్పీచ్ గురించి వీడియో ప్లే చేశారు. స్టిల్ అది ఒక చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అనమాట నాకు. మీరు కూడా కుదిరితే చూడండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్, ఆయన ఒక స్పీచ్ ఇస్తారు. టోటల్ ఆయన 3 stories ఆఫ్ హిస్ లైఫ్ గురించి చెప్తారు. అది చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకు వచ్చేసరికి వీకెండ్ టెస్ట్లు, వీటిని ఎలా మిస్ అవుతాము? ఎవ్రీ వీకెండ్ వచ్చేసరికి, అంటే సాటర్డే ఖచ్చితంగా వీకెండ్ టెస్ట్ ఉండేది. సో అవి ఏంటంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగేది ఎక్కువ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడానికి బాగా యూజ్ అయినాయి అనమాట ఆ వీకెండ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. నేను ఏంటంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలని
బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయేంత వరకు నాకు తెలియదు అనమాట. ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారా బాబు అది అనుకునేవాడిని క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్స్ లో చూసినప్పుడు. బట్ స్టిల్ చాలా మంది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసే వాళ్ళని తెలిసింది. సో నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి యూజ్ చేశాను అది క్యాలిక్యులేటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీటెక్ సెకండ్ ఇయర్ అనమాట. ఇక్కడ ఏంటంటే మాకు బ్రాంచెస్ డివైడ్ చేశారు. ఈ బ్రాంచెస్ కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి స్కోర్ ని బట్టి డివైడ్ చేశారు అనమాట, సెమ్ స్కోర్స్ బట్టి. ఇక్కడ నాకైతే మెకానికల్ బ్రాంచ్ వచ్చింది. సో నేను అనేది ఏంటంటే ఈ మెకానికల్ బ్రాంచ్ లో మనం మెయిన్ గా ఫోకస్ పెట్టేది జనరల్ గా ల్యాబ్స్ అనమాట. ఈ ల్యాబ్స్ అనేవి సీరియస్ గా తీసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, హైపర్ వర్క్స్, క్యాడ్, క్యామ్ అవి బయటకు వచ్చిన తర్వాత సపోజ్ మనం మెకానికల్ బ్రాంచ్ లోనే టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నాము అనుకుంటే ఖచ్చితంగా ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ హైపర్ వర్క్స్ రిలేటెడ్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు ఏంటంటే హైపర్ వర్క్స్ రిలేటెడ్ ల్యాబ్ ఫైనల్ ఎగ్జామ్ అనమాట. అక్కడ ఏంటంటే మనకి క్రాంక్, స్లైడర్ అది ఉంటుంది కదా, అది ఆ డిజైన్ ఇచ్చారు. సో డిజైన్ ఇచ్చినప్పుడు అది హైపర్ వర్క్స్ లో చేయాలన్నమాట. అది చేశాను నేను. చేశానులే కానీ ఆ లింక్ అనేది బ్రేక్ అయిపోతా ఉంది అనమాట. అక్కడ ఏంది స్లైడర్ ప్లేస్ లో రొటేటింగ్ ఇది పెట్టాలన్నమాట. సో నేను అనేది మిస్ అయిపోయా ఎవ్రీ టైం కూడా. బట్ ఆ రోజు ఆ పర్టికులర్ డే రోజు ఒక రోజు చెప్పారనమాట, ఒక రోజు ముందు ఇది ఏమేమి ఎలా చేయాలి ఏంటి అనేసి. నేను అది క్లాస్ మిస్ అయ్యాను. బట్ మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పాడు, ఇలా చెప్పారు ఇలా చేయాలి, జాయింట్ అనేది పెట్టాలి అది అనేసి. సడన్ గా నాకు అది గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత సార్ అయితే మీరు అయిపోయింది, ల్యాబ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, టైం అయిపోయింది, పేపర్స్ తీసుకుంటాం అది అని చెప్పారు. పేపర్స్ మీద జస్ట్ దాని రిలేటెడ్ ఎలా చేసాము ఏంటి అనేది రాసాము. బట్ తర్వాత దాని డిజైన్ వీడియో ఉంటుంది కదా, అదైతే చూస్తున్నారు అనమాట, ప్రతి ఒక్కరిని చెక్ చేస్తా ఉన్నారు. జస్ట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 minute ఉందనగా నేను ఆ జాయింట్ అనేది చేంజ్ చేశాను అనమాట. ఆ చేంజ్ చేసినప్పుడు అది జాయింట్ అనేది చేంజ్ చేసిన తర్వాత యానిమేట్ అని కొట్టగానే ఆ డిజైన్ అనేది గరా తిరుగుతూ ఉంది. అసలు సో హ్యాపీ అనమాట. ఆ డిజైన్ చేంజ్ చేయడం సార్ చూశారు అనమాట. చూసేసి ఇంకా ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత డిజైన్ చూశారు. చూసి 98% అని వేశారు అనమాట మార్క్స్. ఆ 2% ఎందుకు తగ్గించారంటే నేను టైం అయిపోయిందని చెప్పినా కానీ నువ్వు ఇంకా క్లిక్ చేస్తా ఉన్నావు అందుకే వేసాను అది అని చెప్పారు. సో అక్కడ సార్ తెలియని విషయం ఏంటంటే అది క్లిక్ చేయకపోతే అసలు మొత్తం మంది ఆ క్రాక్ మొత్తం బయటికి బ్రేక్ అవుతా ఉండేది అనమాట. సో అదొక నైస్ ఎక్స్పీరియన్స్ నాకు. నెక్స్ట్ బీటెక్ థర్డ్ ఇయర్. ఇక్కడ ఏంటంటే మేము నేను ముఖ్యంగా నా వరకు వచ్చేసరికి ఐ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ వేరియస్ ఈవెంట్స్ అనమాట. లైక్ వాలంటీర్ గా చేయడం కానీ, లేదంటే పార్టిసిపెంట్ గానీ వెళ్ళటం కానీ, ఇవన్నీ చేస్తా ఉండేవాడిని. బీటెక్ థర్డ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాము. అది విజయవాడ రైల్వేస్ దాంట్లో చేసాం అనమాట. అండ్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ 1 month ఉన్నాము అక్కడ, 1.5 months వరకు ఉన్నాము. తర్వాత ఒక 2 weeks గ్యాప్ వచ్చింది అనమాట. ఆ 2 weeks ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా నాయనమ్మ ఇంట్లో ఉంటే ఊరుకోరు కదా పెద్దోళ్ళు. మా నాయనమ్మ ఏం చెప్తా ఉండేది, బయటికి ఎక్కడికన్నా పనులకి వెళ్ళొచ్చు కదరా అది అని చెప్తా ఉండేది అనమాట. కానీ మనకు తెలుసు ఆల్రెడీ ఏమని, ఆ నెక్స్ట్ January నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాబోతున్నాయి అనేసి. సో నేను ఏం చేసామంటే మనం షుడ్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేసి అగర్వాల్ బుక్ ఉండేది కదా, దాంట్లో ప్రతి క్వశ్చన్ చేసామని అనమాట. ఎలా చేసామండి, ఫార్ములాస్ ఉండేవి కదా, ఆ ఫార్ములాస్ చూస్తూ ఆ క్వశ్చన్స్ అయితే చేసేవాడిని అనమాట. నేనేమనుకునేవాడిని, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఆటోమేటిక్ గా క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారు, ఎందుకంటే నాకు క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం అలవాటు అయిపోయింది కదా, అది యూజ్ చేస్తారు కదా క్యాలిక్యులేషన్స్ కోసం, కాబట్టి ఇబ్బందులు వెళ్ళే అది అనుకునేవాడిని అనమాట. కానీ తర్వాత తెలిసింది నాకు క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయాలని, ఎప్పుడు మాక్ టెస్ట్ అప్పుడు. తర్వాత మాకు కొన్ని మాక్ టెస్ట్లు అయితే పెట్టారు. అవి పెట్టేటప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓహో క్యాలిక్యులేటర్ యూజ్ చేయరు మాక్ టెస్ట్లు, అదే ఫైనల్ క్యాంపస్ ప్లేస్మెంట్ టెస్ట్లు వచ్చినప్పుడు కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండానే క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలనేసి. బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేనేం చెప్పదలుచుకుంటానంటే, అలా చూసి చేయడం వల్ల అలా క్యాలిక్యులేషన్స్ నాకు కొంచెం కష్టమైపోయి ఉండొచ్చు కానీ, బట్ ఫార్ములాస్ అయితే మైండ్లో ఉండిపోయినాయి అనమాట. ఎందుకని మనం క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ తక్కువ పెట్టేసి ఈ ఫార్ములాస్ వీటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టామని అనమాట. సో అదనేది చాలా యూజ్ఫుల్ అయింది తర్వాత నాకు. అండ్ బీటెక్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి టెక్జైట్ 2K14 లో పార్టిసిపేట్ చేసాం, సిగ్నస్ 14. నెక్స్ట్ నేనేం చేసామనంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జామ్ సెషన్స్ ఉండేవి, అంటే జస్ట్ మినిట్ సెషన్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూస్ ఉండేవి కదా. నేనేం చేసామనంటే ఎక్కువ కొంచెం నేనే ఇనిషియేట్ తీసుకునేవాడిని. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళని తీసుకొని కింద ఎంటీ రూమ్స్ ఉండేవి అనమాట, ఇవి డార్మెటరీస్ ఎంటీ రూమ్స్ లాగా ఉండేవి, వాటిల్లో వెళ్ళిపోయాము అనమాట. వెళ్ళిపోయి అక్కడ మేమంతా ఒక గ్రూప్ లాగా అయ్యి ఒక్కొక్కరు వెళ్ళి ఒక 1 minute వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ గురించి ఇంగ్లీష్ లో చెప్పుకున్నాం అనమాట. అది లేటర్ స్టేజెస్ లో చాలా చోట్ల నాకు యూజ్ అయింది అనమాట అలా చేయడం వల్ల. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే కొంచెం ఫీర్ అనేది తగ్గింది. తర్వాత ప్రాజెక్ట్, మన మెకానికల్ బ్రాంచ్ కాబట్టి ప్రాజెక్ట్ అనేది కొంచెం గట్టిగానే చేయాలనుకున్నాను.
బై గాడ్స్ గ్రేస్ మేమైతే మంచి ప్రాజెక్టే చేసాము. షీల్డ్ మెటల్ వెల్డింగ్ అండర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనమాట. అది చేసాము, బాగా వచ్చింది. ఈ విషయంలో భాష అందరూ బాగా హెల్ప్ చేశారు. అండ్ టోటల్గా ఓవరాల్గా క్యాంపస్ మొత్తం మీద మాది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది మేము అమౌంట్ 1000 రూపీస్ మాకు రీఎంబర్స్ అయ్యాయి అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. అండ్ ఇబ్రహీం ఖాన్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. తర్వాత థీసిస్ అవి రాసాము. ఇంకా నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయ్యామన్నమాట. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకు ఏంటంటే మాక్ టెస్ట్లు కండక్ట్ చేశారనమాట. ఈ మాక్ టెస్ట్లో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఒకటి, ట్రూ టు యువర్ సెల్ఫ్. వాళ్ళు ఏంటంటే మాక్ టెస్ట్లు మనల్ని చేసుకోమని వదిలేస్తారనమాట. అప్పుడు ఏంది, చాలా మంది నేను గమనించింది ఏంటంటే దాని రిలేటెడ్ క్వశ్చన్ కొట్టి చూసి అలా చేసేవాళ్ళు అనమాట, లేదా 2-3 కలిపి రాసేవాళ్ళు అనమాట. వాళ్ళ విచిత్రం ఏంటంటే తర్వాత వాళ్ళకి ఫైనల్ ఇది టెక్ మహీంద్రా వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళైతే క్వాలిఫై అవ్వలేకపోయారు అనమాట. దాని ముందు వాళ్ళంతా బోస్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఏంటి మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, సంథింగ్ 100కి 74 అలా వచ్చినాయి, అది అని చెప్పుకునే వాళ్ళు. బట్ ఫైనల్గా వచ్చేసరికి ఆ ఎగ్జామ్ అయితే వాళ్ళు క్రాక్ చేయలేకపోయారు. సో క్యాంపస్ ప్లేస్మెంట్లో అయితే మనకి టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆ టెక్ మహీంద్రా ప్లేస్మెంట్ ఎగ్జామ్కి మాకు indiabix.com అని ఒక వెబ్సైట్ ఉంది అనమాట. ఆ వెబ్సైట్ అయితే బాగా యూజ్ అయింది. వాటిల్లో మనకి లైక్ ఇంగ్లీష్ రిలేటెడ్ వెర్బల్ ఇవన్నీ ఉంటాయి. అలానే రీజనింగ్ రిలేటెడ్ వెర్బల్ అనాలజీ, నాన్ వెర్బల్ అనాలజీ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ బాగా యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్. ఇది ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ అనేది నేను నా గురించి చెప్తున్నాను. నేనైతే టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది, బయటకు వచ్చేసాము. ఆల్మోస్ట్ June 17, 2014 ఆ టైంలో టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. సో నాకు అప్పుడు అనిపిస్తూ ఉండేది అనమాట, మనం ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఏమన్నా ఇదవుతుందా అనేసి. ఆపర్చునిటీ కాస్ట్ అంటే సపోజ్ మనం ఒకదాన్ని చేసే బదులు ఇంకొక ఆల్టర్నేటివ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అనుకోండి, అది వదులుకోవటం అనమాట. సో మనం వెంటనే టెక్ మహీంద్రాలో జాయిన్ అయిపోతున్నాం, ఇది ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయకుండా ఏమన్నా ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అయ్యామా అనేసి అనిపిస్తూ ఉండేది అనమాట. సో ఇక్కడ కూడా అలానే టెక్ మహీంద్రాలో అక్కడ ఏంటంటే 6 months మాకు ట్రైనింగ్ ఉండేది అనమాట. వాళ్ళందరూ జావా, నెక్స్ట్ C++ అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఏం అర్థమయ్యేది కదా స్టార్టింగ్ లో. ఈ క్లాస్ రూమ్సే కదా, ఈ గోళ లేకపోతే ఎక్కడికైనా పారిపోతారా బాబు అది అనిపించేది. బట్ స్టిల్ ఫైనల్ గా మనకైతే రివార్డ్స్ అయితే వచ్చినాయి. ఇది తర్వాత 6 months అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు రివార్డ్స్ కూడా వచ్చినాయి. సో నేను చెప్పేది ఏంటంటే లెర్న్, ఎంత నేర్చుకుంటే అంత మంచిది అనమాట. వెదర్ ఇట్ ఈస్ టెక్ మహీంద్రా అంటే ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, సెమీ ప్రైవేట్ జాబ్ కానీ, ఏదైనా సరే ఫస్ట్ ఫోకస్ ఆన్ ద ఇష్యూ అండ్ లెర్న్ అనమాట. నెక్స్ట్ ఇంకా నేను టెక్ మహీంద్రాలో ఉన్నా కానీ మన మనసు మొత్తం కూడా అరే మనం అంత కష్టపడి 4 years కష్టపడి మెకానికల్ బ్రాంచ్ చదివాము, అనవసరంగా మనం అవి వదిలేస్తా ఉన్నామా ఏంటి అది అనిపించింది. సో మెకానికల్ రిలేటెడ్ ఏమన్నా ప్రిపేర్ అవుదామని అనుకున్నాను అనమాట. అందులోకి సెయిల్ ఎగ్జామ్ పడింది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దాంట్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎగ్జామ్ పడింది అనమాట. దానికి నేను ఎంతలో ప్రిపేర్ అయ్యానంటే ఇంకా జాబ్ మందే అని ఫిక్స్ అయిపోయా. 34 jobs ఉన్నట్టున్నాయి అప్పుడు ఆ టైంకి. ఒక జాబ్ మందే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అయిపోయి ఇంకా టెక్ మహీంద్రా వాళ్ళు ఏం చెప్పారంటే పూణే రమ్మన్నారు. నేను వెళ్ళలేను అది అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయి నేను రాననేది చెప్పాను అనమాట. సో ఇంకా టెక్ మహీంద్రా అలా లీవ్ అవ్వాల్సి వచ్చింది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఎగ్జామ్ రాశాను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జామ్ రాశాను. తీరా చూస్తే 2 marks కట్ ఆఫ్ 2 marks తోటి పోయింది, మన కేటగిరీ రాలేదు. ఇంకా అప్పుడు అనిపించింది, ఈజ్ ఇట్ ద ఎండ్ ఆర్ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. సో నాకేం అర్థం కాలేదు, బికాజ్ ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజన్ అనమాట. ఇంటికి వెళ్ళిపోయాను, చెప్పాను ఇలా విషయం టెక్ మహీంద్రాను వదిలేశాను అది అనేసి. ఇంకా చుట్టుపక్కల అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఏమైంది జాబ్, ఏమైంది వదిలేసి వచ్చావు ఎందుకు అది అనేసి. సో అప్పుడు మా సిస్టర్ అడిగారు అనమాట, ఇలా జాబ్ వదిలేసి వచ్చావు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో కొంచెం అదన్నా ఆలోచించావా అది అనేసి. ఇంకా అప్పుడు నేను చెప్పాను అనమాట, ఇప్పుడు వాళ్ళు అలానే అనుకుంటారక్క, బట్ వన్స్ మనకి గవర్నమెంట్ జాబ్ లేదా వేరే పెద్ద జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళే మన గురించి మంచి మాట్లాడుకుంటారు అది అని చెప్పాను. ఇంకా అగైన్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. సో మా ఫ్రెండ్స్ అప్పటికే ఆల్రెడీ కోటి, హైదరాబాద్ అని కోటి ఏరియాలో ఉంటుంటే అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే IAS ఎగ్జామ్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇంకా కోచింగ్కి వెళ్ళేవాళ్ళు, నేను రూమ్లో నుండి ప్రిపేర్ అయ్యేవాడు అనమాట. సో మనకేమీ అర్థమయ్యేది కాదు అంటే దేనికి ప్రిపేర్ అవ్వాలో ఏంటో.
సో ఫస్ట్ టెక్నికల్ ఫీల్డ్లోనే ప్రిపేర్ అయ్యాను. టెక్నికల్ ఫీల్డ్లోనే NPCIL, నెక్స్ట్ ఇస్రో, అలానే వైజాగ్ స్టీల్, ఇలాంటి ఎగ్జామ్, బెల్, ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉండేవాడిని. బట్ ఒకటి సక్సీడ్ అవ్వలేదు. సర్లే, ఎవ్రీథింగ్ ఫర్ ఏ రీజన్ అనుకున్నాను. అప్పుడే నాకు అర్థమైంది, హ్యావ్ ఎ గ్రేటర్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ హార్డ్షిప్స్. మనం ఆ టైంలోనే కాన్ఫిడెన్స్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడే అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ప్రిపేర్ అయ్యే వాళ్ళ గ్రూప్ కూడా చాలా మంచి టీం అనమాట. ఎంత మంచి టీం అంటే, మనకి అప్పుడు ల్యాప్టాప్ కూడా లేదనమాట మన దగ్గర. ఇంకా వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు కాబట్టి ఆ నోట్స్ అవన్నీ నేను కొంచెం చూసి నేర్చుకుంటా ఉండేవాడిని. నెక్స్ట్ ఈ అగ్రవాల్ బుక్స్, అలానే వొకాబులరీ బుక్స్ అవన్నీ చూస్తూ ఉండేవాడిని అనమాట. సో టీం వర్క్ ప్రివైల్స్ అనమాట. ఎందుకంటే మనది లాంగ్ జర్నీ ఇక్కడ, కాబట్టి టీం వర్క్ ప్రివైల్స్. అలానే అప్పుడే నాకు అర్థమైంది అనమాట, యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట అవుట్ సైడ్. బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది రాయడానికి, నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్ రాసాము, తర్వాత SSC ఎగ్జామ్స్, ఇవన్నీ. సో నేనేంటంటే స్లోలీ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ టెక్నికల్ టు అడ్మినిస్ట్రేటివ్, అటు సైడ్ మూవ్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ 30 ఎగ్జామ్స్ రాశాను టోటల్ ఓవరాల్గా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫస్ట్ సక్సెస్ వచ్చేసరికి AFCAT అనమాట. అదేంటంటే ఎయిర్ ఫోర్స్ అనమాట. అది ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. అది పాస్ అయినప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ప్రిలిమ్స్ వరకు వచ్చాము అది అనేసి. నెక్స్ట్ ఒక రోజు అయితే 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 1 డే. అది SSC JE అండ్ SSC స్టెనోగ్రాఫర్. ఈ SSC రిలేటెడ్ వచ్చేసరికి నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఇలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిల్లో మన ఇంటర్మీడియట్ లెవెల్, 10th లెవెల్, అలానే డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి అని ఫస్ట్ తను చెప్పాడు. ఓకే అనేసి నేను CHSL ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను అనమాట. ఫస్ట్ SSCలో వచ్చేసరికి అది వచ్చేసరికి నియర్లీ 2014 సెప్టెంబర్ ఆ టైంలోనే అది జరిగింది ఎగ్జామ్. బట్ దాంట్లో అంత సక్సీడ్ అవ్వలేదు. తర్వాత CGL ఎగ్జామ్ జరిగింది. అది 1 or 2 కట్ ఆఫ్ అయితే మనకి 92 వచ్చింది అనమాట ఫస్ట్ CGL ఎగ్జామ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ఆ ఫియర్ పోయి కాన్ఫిడెంట్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఉన్న సర్కమ్స్టాన్సెస్ కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మేము దగ్గర దగ్గర ఒక 10 to 11 మెంబర్స్ ఉండేవాళ్ళం అనమాట. అందరూ కూడా మంచి బ్యాచ్, ప్రిపేర్ అయ్యే బ్యాచ్. కాబట్టి నాకు అసలు అంత డిఫికల్ట్ ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది, ఎక్కువగా ప్రిపరేషన్ ఆ టైంలో కూడా. నెక్స్ట్ మై ఫస్ట్ జాబ్ SSC రిలేటెడ్ గా ఫస్ట్ జాబ్ వచ్చేసరికి CHSL అనమాట. అది 2015. దాంట్లో LDC వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లో. తర్వాత ఇంకా వరుసగా రావడం స్టార్ట్ అయింది అనమాట. దాన్ని డొమినో ఎఫెక్ట్ ఆఫ్ పాజిటివిటీ అంటారు. సో 4 జాబ్స్ ఇన్ స్ట్రీక్ అనమాట. ఏంటి, గూడ్స్ గార్డ్ ఇన్ రైల్వేస్ వచ్చింది, UDC ESIC వచ్చింది, అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ GST, అండ్ LDC ఇన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఈ 4 జాబ్స్ కూడా వరుసగా వచ్చినాయి అనమాట. నేను వచ్చేసరికి గూడ్స్ గార్డ్ జాయిన్ అవ్వలేదు, UDCకి జాయిన్ అయ్యాను, అప్పర్ డివిజన్ క్లర్క్ ఇన్ ESIC. అక్కడ 2019 స్టార్టింగ్ వరకు చేశాను అనమాట. తర్వాత టీఏకి వెళ్ళాను, ఇది ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ GST వెళ్ళాను అనమాట. ఇది 2019 స్టార్టింగ్ ఆ టైంలో. మళ్ళీ 2016 SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL అనమాట. 2017 CGL కూడా రాశాను. దాంట్లో మళ్ళీ ట్యాక్స్ అసిస్టెంట్ పెట్టుకున్నాను కావాల్సింది, హోమ్ టౌన్ రావచ్చు అది అనేసి. నెక్స్ట్ 2018 ఎగ్జామ్ రాశాను అనమాట. ఎగ్జామ్ రాసి బాగా వచ్చినాయి మార్క్స్ అది అనుకుని అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాను, గుంటూరుకి వచ్చాను. నేను ఏంటంటే వర్స్ట్ కేసులో GST ఇన్స్పెక్టర్ అని వస్తుంది, 4600 లెవెల్కి వెళ్తాము, level 7కి వెళ్తాము, ఇబ్బందులు వెళ్ళి అది అనుకున్నాను. కానీ మనకి మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, దేవుడు అనుకునేది ఒకటి ఉంటుంది అనమాట. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని కొంచెం కాంప్లిసెంట్ అయ్యాను అనమాట. మనం ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు అది అనేసి. కానీ ఫైనల్ నాకు వచ్చింది ఆర్డరే వచ్చింది అనమాట, ఆర్డర్ అండ్ డిఫెన్స్. అది CDS కేంద్రాబాద్లో వచ్చింది. అక్కడ వచ్చింది, అదంతా బాగానే ఉంది, సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది. ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మనకి అది అనేసి అక్కడ సార్స్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, ఏం బాబు ఇది జాబులు కొట్టాక మళ్ళీ ప్రిపేర్ అవుతున్నావా అంటే, లేదు సార్ ఇంకా చాలా సార్ అది అనేసి. మా రామకృష్ణ సార్ ఉండేవాళ్ళు WAO, ఇంకా ఆయనతో అంటా ఉండేవాళ్ళు అనమాట. కానీ చెప్పాను కదా, మనం ఒకటి అనుకుంటాము, గాడ్ హ్యాజ్ అనదర్ ప్లాన్ అనమాట. అదేంటంటే SSC CGL 2022. ఇంకా నేనేంటంటే 2022కి ప్రిపేర్ అవుదాము, ఎందుకంటే GST ఇన్స్పెక్టర్, అందులోనూ హైదరాబాద్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి అది అనేసి కొంచెం ప్రీ టాక్ లాగా వచ్చింది అనమాట. దాన్ని ప్రిపేర్ అవుదాము అది అని పక్కా ఫిక్స్ అయ్యింది. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. దట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ అండ్ మన ప్రిపరేషన్ రెండింటికి. ఎందుకంటే కొంచెం ఆ రామకృష్ణ సార్ అని చెప్పాను కదా, ఆయన కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు, లీవ్స్ ఇవ్వటం వాటిల్లో.
ఇక్కడ ఏంటంటే ప్రిపేర్ అయ్యే ప్రతిసారి కూడా బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా ఉంటుంది అనమాట. అంటే మనం మళ్ళీ ఏవైతే ప్రిపేర్ అయ్యామో అవే ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ కొన్ని కొత్త నేర్చుకుంటా ఉండాలి, ఆ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివైజ్ చేస్తూ ఉండాలి, ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే స్నోబాలింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా. బట్ స్టిల్ ఆ స్నోబాలింగ్ ఎఫెక్ట్ ని కూడా మనం బ్రేక్ చేయాలన్నమాట. అప్పుడే మనకి జాబ్ అనేది పక్కాగా వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఎస్ఎస్సి సీజన్ 2022కి నా ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన దానికంటే కూడా బాగా ప్రిపేర్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఈగోకి పోలా. ఈగో అదేంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈగో ఉంటుందా అది అనేసి, ఎగ్జామ్స్ తో ఈగో ఉంటుందా అనేసి ఉంటుంది. ఎందుకంటే చెప్తాను చూడండి, 2018 ఎస్ఎస్సి సీజన్ ప్రిలిమ్స్ రాశాను అనమాట. అప్పుడే ఫస్ట్ టైం నార్మలైజేషన్ ప్రవేశపెట్టారు ఇది ఎస్ఎస్సి సీజన్ ఎగ్జామ్స్ లో. అప్పుడు నాకు ప్రిలిమ్స్ లోనే 196 వచ్చినాయి అనమాట. ఓవరాల్ నార్మలైజేషన్ అది చూసుకుంటే టాప్ 210 212 సంథింగ్ అలా ఉంది. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 196 అంటే ఆల్మోస్ట్ చాలా ఆల్ ఇండియా లెవెల్లోనే చాలా హై పొజిషన్ లో ఉన్నాం అనమాట. ఇంకా నేనేమనుకున్నా అంటే మెయిన్స్ కి ఒక్క లీవ్ కూడా పెట్టాల. అంటే నాకు లీవ్ పెట్టే ఛాన్స్ ఉండి కూడా నేను లీవ్ తీసుకోలేదు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బయట వాళ్ళు లీవ్స్ పెడతారు, ఇక్కడ వర్కులు చేస్తారు, ఇంకా అలా వెళ్ళేసి అంటే ఇక్కడ ఆఫీస్ని పట్టించుకోరు, అలా వెళ్ళేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు, ఆఫీస్ ఏమే పద్ధతి లేదు అది ఇదని ఒక సైడ్. నెక్స్ట్ ఏంటంటే నాకు ప్రిలిమ్స్ లోనే 196 వచ్చినాయి, ఇంకా మెయిన్స్ లో ఎంతో కొంత రావా, ఈజీగా మనం జిఎస్టీ ఇన్స్పెక్టర్ కొడతాము అది అనుకొని కొంచెం అయిపోయి పోయాను అనమాట. బట్ తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే 1.57 మార్క్స్ తోటి నాకు జిఎస్టీ ఇన్స్పెక్టర్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, అట్లీస్ట్ ఒక 2 వీక్స్ లేదా 1 వీక్ వర్స్ట్ కేస్ లో లీవ్ పెట్టి కొంచెం మాక్ టెస్ట్ అవన్నీ నీట్ గా అనలైజ్ చేసుకున్నా కానీ అయిపోయేది కదా అనిపించింది. సో బట్ స్టిల్ నో రిగ్రెట్స్. ఆ టైంకి ఆ డెసిషన్ అలా ఉండింది. బట్ ఓకే, ఫైనల్ గా మన డ్రీమ్ జాబ్ ఆఫ్ గెట్టింగ్ 4600 గ్రేడ్ పై లెవెల్ 7 అయితే రీచ్ అయ్యాము 2022 సీజల్ ద్వారా. నేను చెప్పాను కదా ఈ 2022 సీజల్ ఏం చేశానంటే, నేను మార్నింగ్ నైట్ తొందర పడుకునేవాడిని, లైక్ 10 ఆ టైం కల్లా పడుకునేవాడిని. మార్నింగ్ ఎర్లీగా లేచేవాడిని అనమాట, అంటే 3-3:30 ఆ టైంలో లేచేవాడిని. అప్పుడు జీకే అదంతా చదివేవాడిని ఒక 2 అవర్స్. చదివిన తర్వాత 6:37 కల్లా నేను ఒక ఎగ్జామ్ రాసేవాడిని అనమాట, మాక్ టెస్ట్ రాసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్లో ఆఫ్టర్నూన్ టైంలో మాకు కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ టైంలో కొంచెం అనాలిసిస్ అది చూసుకున్నాను, అంటే మిస్టేక్ పోయే కొంచెం తక్కువ ఉండేవి కాబట్టి అవి చూసుకునేవాడిని అనమాట. మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత ఇంకో మాక్ టెస్ట్ రాసేవాడిని అనమాట. ఈ విధంగా కొంచెం టైంని బాగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది నాకు అక్కడ యూజ్ అయింది. ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఈ సిలబస్ కి రిలేటెడ్ గా అనేది నాకు కాలేజీలోనే అలవాటు అయింది. నిజం చెప్పాలంటే కాలేజ్ అలవాటు చేసింది. మనకి ఎలా ఉంటాయంటే జనరల్ గా ట్రిపుల్ ఒకే రోజు 2 ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది అనమాట. వైబ్రేషన్స్ అంటే కంట్రోల్ ఒకటి సబ్జెక్ట్, నెక్స్ట్ ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. నేను మైనర్ బ్రాంచ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది మెకానికల్ మేజర్ బ్రాంచ్ అయితే మైనర్ బ్రాంచ్ గా బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకున్నాం. అది నాకు చాలా యూజ్ఫుల్ అయింది అనమాట ఆ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకోవడం అనేది. ఎందుకని ఎకనామిక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కొన్ని తెలిసినాయి, నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ అకౌంట్సింగ్ ఆస్పెక్ట్ కొన్ని తెలిసినాయి అనమాట. అవి ఏంటంటే మొన్న ఎస్ఎస్సి సీజల్ 2022 రాసేటప్పుడు ఫైనాన్స్ అండ్ అకౌంట్సింగ్ అనేది వేరేగా ఉంటుంది అనమాట, వేరే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో కూడా మనం సెలెక్ట్ అయ్యాము. దాంట్లో అది సెలెక్ట్ అయితే ఏంటంటే WAO వచ్చింది అనమాట. WAO ఇన్ కాగ్ డైరెక్ట్ గా అది 4800 గ్రేడ్ పే అండ్ లెవెల్ 8 అనమాట. బట్ స్టిల్ కొంచెం మనకి ఇది ఎగ్జామినర్ బాగుంటుంది కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఎగ్జామినర్ ఇన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. సో నాతో పాటు నియర్లీ 7 to 8 మెంబర్స్ మన ట్రిపుల్ నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది వచ్చేసరికి హరీష్ అని, జామి సుబ్రహ్మణ్య తేజ అని, అలానే మణికంఠ అని, ఫణీంద్ర అని. ఆయన కలిశాను, ఆ ఫణీంద్ర అనే వ్యక్తిని కలిసినప్పుడు నాకు తెలియదు అనమాట తను ట్రిపుల్ నుంచి అనేసి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మణికంఠ అనే వ్యక్తి చెప్పాడు తను ట్రిపుల్ అన్నా మన ట్రిపుల్ అది అనేసి. సో ఇలా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నేను సిడిఎస్ సికింద్రాబాద్ వర్క్ చేసేటప్పుడు కూడా, ఆడిటర్ వర్క్ చేసేటప్పుడు కూడా మన ట్రిపుల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. పైలా శివకుమార్ అని, అలానే ఈఎస్ఐసిలో ట్రిపుల్ నుంచి ఈఎస్ఐసి బ్రాంచ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆమె వర్క్ చేసేవాళ్ళు నాతో పాటు. అలానే భగత్ అన్న అని, ఆయన మెకానికల్ బ్రాంచే, ఆయన కూడా ఈఎస్ఐసిలో నాతో పాటు వర్క్ చేసాం అనమాట. సో మన ట్రిపుల్ నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వేరే రాష్ట్రాలు స్టేట్స్ అనే కాదు దేశాలు కూడా వెళ్తా ఉన్నారు. సో దే ఆర్ గోయింగ్ ప్లేసెస్ అండ్ బికమింగ్ సక్సెస్ఫుల్ అనమాట. వాట్ ట్రిపుల్ గివ్స్ యూ? ట్రిపుల్ మనకి ఏమేమి వస్తుంది? వీకెండ్ ఎగ్జామ్స్, వీటి వల్ల ఆల్రెడీ చెప్పాను కదా,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసీక్యూస్ని అటెంప్ట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఆ టైం మేనేజ్మెంట్ అదంతా. క్యాట్ ఎగ్జామ్స్ మనం ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాక్ టెస్ట్లు ఇవన్నీ చేసేటప్పుడు ఆ టైం మేనేజ్మెంట్ కానీ అనాలిసిస్ చేసేటప్పుడు ఎంత స్పీడ్గా అనాలిసిస్ చేయటం ఇవన్నీ కూడా మనకి ట్రిపుల్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ హౌ టు డూ హార్డ్ వర్క్ ఇన్ స్మార్ట్ వే. ఫ్రెండ్స్ మీరు నమ్మరు, 2022 సీజల్ ఎగ్జామ్స్కి మనకి కంప్యూటర్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఆ సబ్జెక్ట్. అంతవరకు కూడా ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఉండేది. కంప్యూటర్ ఎగ్జామ్ అనేసి కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. లైక్ నెట్వర్క్ థియరీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇన్పుట్ అవుట్పుట్ వాటి మీద. సో అది చాలా మందికి చాలా కొత్తగా ఉందన్నమాట. కానీ ట్రిపుల్ ఐటీలో నాకైతే అంత కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా అవనేది లెర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ అనేది అలవాటు అయిపోయింది విధానం. అది ఒక మన జీవన విధానం అయిపోయింది అనమాట. అది చాలా స్మార్ట్గా ఉపయోగపడింది అనమాట. అండ్ టైపింగ్ టెస్ట్ నేను చాలా మందిని గమనించాను. టైపింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట వాళ్ళు ఏంటంటే కొంచెం కంగారుగా పడతా ఉంటాను అనమాట. బట్ నా వరకు అయితే ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు. ఆ ల్యాప్టాప్స్ మీద టైపింగ్ టెస్ట్ అనేది ఈవినింగ్ టైంలో హెచ్ఆర్టీలు టైపింగ్ టెస్ట్ నేర్చుకోండి అది అనేసి టైం ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో టైపింగ్ అనేది బాగా నేర్చుకోండి. ఈవెన్ మేము కాంపిటేటివ్ లాగా పెట్టుకునే వాళ్ళం అనమాట. అంటే స్పీడ్గా ఎవరైతే A to Z టైప్ చేయగలుగుతారు అలా అవన్నీ కూడా చాలా బాగుండేవి. అంటే లైక్ ఇన్ఫోటైన్మెంట్ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. అండ్ నెక్స్ట్ ద గ్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ మీకు, నేనైతే ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఎటువంటి కోచింగ్ లేకుండానే ఇవి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితేనేమి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి క్రాక్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఫోకస్ ఇన్ లైఫ్. మన లైఫ్లో ఫోకస్గా ఉండడం ఎలా అనేది ట్రిపుల్ ఐటీ నేర్పుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్కి ఒక ఎగ్జామ్. సో ఖచ్చితంగా మనం లెసన్స్ని చాలా జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్తో వినాలి అనేది మనకి ట్రిపుల్ ఐటీ నుంచే అలవాటు అయింది అనమాట. అంత ముందు కూడా మనకు ఉండొచ్చు, బట్ స్టిల్ ఇక్కడ ఎక్కువ అది నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది అనమాట. ఏమైనా మొన్న నేను నేసిన్లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా తెలిసిందే కదా, చాలా మంది ఆఫీసర్స్ మేమందరం కూడా చాలా మంది ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటారు అనమాట, అంత అటెంటివ్గా ఉంటారు అనమాట. బట్ మన వరకు చాలా అటెంటివ్గా ఉంటాం, ఫోకస్గా ఉంటాం అనేది ట్రిపుల్ ఐటీ నుంచి నేర్చుకుంటాం. విత్ స్టాండ్ విత్ హార్డ్షిప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్పేటలో ఉండి ప్రిపేర్ అయ్యే టైంలో నల్లులను ఉండేవన్నమాట. అక్కడ ఏంటంటే బెడ్స్ అవన్నీ కొంచెం పాతగా ఓల్డ్గా ఉండేవి, వాటికి నల్లులు ఉండేవన్నమాట. అవి ఏంటంటే సపోజ్ ఒక చోట కుట్టినాయి అనుకోండి, అది కొంచెం పెయిన్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన బాడీలో వేరే చోట కుట్టినా కానీ పాతది కూడా మనకి పెయిన్ అండ్ ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి హార్డ్షిప్స్ అంటే ఫిజికల్ గా అట్ ద సేమ్ టైం సైకలాజికల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యామన్నమాట. అంటే మనం ఈ ఎగ్జామ్ మందే అని ప్రిపేర్ అయ్యామన్నమాట. రిజల్ట్స్ మంచిగానే వచ్చినాయి, బట్ స్టిల్ సమ్ కేసు ఏమన్నా ఎగ్జామ్ మీద పడి అలా లేట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అలాంటి టైంలో మనం సైకలాజికల్ గా మన మైండ్ మొత్తం కూడా చాలా వేవరింగ్ గా అవుతూ ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ లో పడిపోతూ ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా లేదా. ఇలాంటి హార్డ్షిప్స్ ఉంటాయి అనమాట. వీటిని ఓవర్కమ్ చేయడానికి కూడా ట్రిపుల్ ఐటీ అనేది చాలా యూజ్ అయింది అనమాట. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది అనమాట. ఆ సబ్జెక్ట్లో ఏం జరిగిందంటే ఒకసారి రిజల్ట్ ఇచ్చినప్పుడేమో గ్రూప్ బి అంటే గ్రేడ్ బి వచ్చేది, ఇంకోసారి రిజల్ట్ ఇచ్చినప్పుడేమో గ్రేడ్ ఏ వచ్చేది. ఇంకా అలా చాలాసార్లు చేంజ్ అయింది అనమాట. సో ఓకే మనకి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటాయి అది ఇది అనేసి కొంచెం అక్కడే అర్థం చేసుకోగలిగాం అనమాట. నెక్స్ట్ గుడ్ ఫ్రెండ్స్, కంపెనీషిప్ అనమాట. మనం కాలేజీల్లో ముఖ్యంగా ఈ కంపెనీస్ ఎవరైతే ఫామ్ అవుతారో ఒక టీమ్గా ఒక గ్రూప్గా, అదే లైఫ్ లాంగ్ కొంచెం క్యారీ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో కంపల్సరీగా గుడ్ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్ గ్రిగేరియస్నెస్. మీకు నిజం చెప్పాలంటే నేను చాలా షైగా ఉండేవాడిని, ఇంట్రోవర్ట్ కంటే దారుణంగా ఉండేవాడిని. బట్ ట్రిపుల్ ఐటీ అనేది కొంచెం అందరితో కలవటం, అంటే ఇప్పటికీ కొంతవరకు కొంచెం లిమిటెడ్గా ఉంటాను, బట్ స్టిల్ అందరితోటి కలవటం ఎలా, అందరి ముందు మాట్లాడటం ఎలా, అవన్నీ బాగా నేర్పింది. ఎస్పెషల్లీ నేను 4th year లో ఉన్నప్పుడు సెమినార్స్ వాటికి ఇచ్చేవాడిని అనమాట. అది బాగా నాకు యూజ్ఫుల్ అయింది. అండ్ ఇన్వాల్యుబుల్ మెమరీస్ అనమాట. అసలు చెప్పుకోలేని మెమరీస్ ఇచ్చింది ట్రిపుల్ ఐటీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దట్ వన్. అండ్ ట్రిపుల్ ఐటీలో ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు, నేను మిస్ అవుట్ అయిన విషయాలు కూడా మీతో కొంచెం పంచుకుంటాను. ఫస్ట్ వన్, నెవర్ మిస్ అయిన ఆపర్చునిటీ టు లెర్న్ థింగ్స్. నేను లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంది కదా, ఇది మేనేజ్మెంట్ సైడ్, దానికి వెళ్ళడానికి క్లాసెస్ చెప్పేవాళ్ళు అనమాట ఈవినింగ్ టైంలో. వాటికి అటెండ్ అవ్వలేకపోయాను అనమాట. వాటికి అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే అథమెటిక్ అనేది నెక్స్ట్ లెవెల్లో నేర్చుకోగలిగేవాడిని. అండ్ నెక్స్ట్ జిఎస్,
జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అనేసి క్లాసులు జరుగుతూ ఉండేవి అనమాట. వాటికి కూడా అటెండ్ అవ్వలేదు. సో అది కొంచెం ఇప్పటికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది అనమాట. బట్ వాటికి అటెండ్ అయి ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. యూ మే బి టాపర్ ఇన్ యువర్ స్కూల్స్ అనమాట, స్కూల్స్, బట్ యూ విల్ ఫైండ్ క్రీమ్ ఇన్ ట్రిపుల్. మన స్కూల్స్లో వాటిలో మన వరకు టాపర్, బట్ ఇక్కడ వచ్చేసరికి టాపర్ ఆఫ్ ద టాపర్స్ ఉంటారనమాట. సో వాళ్ళల్లో మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, దాని స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ హ్యావ్ పేషెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేసుకుంటా ఉంటాం, అది కామన్ థింగ్. ఎంత టీచర్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ కంపేర్ చేసుకోవద్దు, మీకు అది ఇది ఉండాలి, ఎవరి లైఫ్ వాళ్ళది అది ఉన్నా కానీ కంపారిజన్ కంపల్సరీ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ హ్యావ్ పేషెన్స్, ఎందుకంటే లైఫ్ హ్యాస్ డిఫరెంట్ పాత్ ఫర్ అస్. అండ్ ఫైనల్లీ ఇట్స్ నాట్ ద ఎండ్, ఇన్ఫాక్ట్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు ట్రిపుల్ ఐటీ జాయిన్ అయిన తర్వాత జాబ్ కొట్టి బయటికి రావాలనుకుంటారు. ఇన్ కేస్ అలా జరగకపోయినా కానీ ఓకే అనమాట, ఇట్ ఈస్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. సో మారువేషన్లో ఉన్నటువంటి ఒక బ్లెస్సింగ్ లాగా మనం తీసుకోవాలి. అండ్ గుడ్ టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను, మంచి టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్ని కలిగి ఉండాలనేసి. అండ్ ట్రిపుల్ ఐటీ మే గివ్ యూ ఏ గుడ్ పార్ట్నర్ ఆల్సో. నాకు తెలిసి వాళ్ళు చాలా జంటలను చూశాను ట్రిపుల్ ఐటీలో సేమ్ బ్యాచ్లో మ్యారేజ్ చేసుకున్న, లేకపోతే వాళ్ళు జూనియర్స్ని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. సో యూ మే ఫైండ్ ఏ బెటర్ ఆఫ్ దేర్. అండ్ నెవర్ స్టాప్ లెర్నింగ్. ఈవెన్ ట్రిపుల్ ఐటీ అనే కాదు, మీ జాబ్ అనే కాదు, జాబ్ కొట్టిన తర్వాత కూడా నెవర్ స్టాప్ లెర్నింగ్. రీసెంట్గా మాకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ జరిగినాయి. అప్పుడు వాటిలో మళ్ళీ జిఎస్, నెక్స్ట్ ఇంగ్లీష్ వొకాబులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవనేవి అంటే లెర్నింగ్ అనేది మనకి ఎక్కడా కూడా స్టాపింగ్ అనేది ఉండకూడదు అనమాట. వన్స్ అలా స్టూడెంట్ గా మనం లేకపోయినా కానీ, అంటే స్టూడెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోయినా కానీ, బట్ మన ఆఫీసర్ గా ఉన్నా కానీ స్టూడెంట్ గానీ ఫీల్ అవ్వనమాట ఫర్ లెర్నింగ్ థింగ్స్. అండ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. మనకు తెలిసిన విషయాన్ని మనం ఎంత ఇదిగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము, కరెక్ట్గా మన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా లేదా. మనకి ముఖ్యంగా నేను ట్రిపుల్ ఐటీలో ఇది ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కొన్ని క్వశ్చన్స్ తెలుస్తూ ఉంటాయి, అవి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనకి మధ్య బాండింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ ఆ బాండింగ్ అనేది అక్కడ ఫామ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అదే బాండ్ కంటిన్యూ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ యాజ్ ఐ సెడ్, స్టీవ్ జాబ్స్ ఆ వీడియోలో చెప్పినట్టు, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. సో హంగ్రీ దేనికంటే లెర్నింగ్ ద థింగ్స్, స్టే ఫూలిష్ దేనికంటే లైఫ్లో ఎదగాలి అనే దానికి చాలా ఫూలిష్గా ఉండండి. ఎందుకంటే అదే మనల్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. దట్ కాన్సెప్ట్ అనేది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. సీ యూ ఇన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి సెలెక్ట్ అయ్యి వస్తే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కప్స్, ఈ మెడల్స్, ఈ ట్రోఫీస్ మీకు ఏదో షోయింగ్ గా పెట్టాడు అది అనుకోవచ్చు, బట్ అదేం కాదు ఫ్రెండ్స్. ఈ ట్రోఫీ ఇవన్నీ నాకు ట్రిపుల్ ఐటీలో వచ్చినాయి కాదు, బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసరికి గుంటూరు జిఎస్టీ అక్కడ ఎస్ఏ రేటింగ్ రాస్తే ఇచ్చారు. అండ్ ఈ ట్రోఫీ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి ఏమో మనకి క్విజ్ కాంపిటీషన్లో ఫస్ట్, అండ్ దిస్ వన్ డిబేట్ విన్నర్. ఈ మెడల్స్ వచ్చేసరికి రీసెంట్గా నేను నేషన్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను కదా, వాటిల్లో ఒకటి వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, వీటిలో ఫస్ట్ ప్రైజ్ వస్తే వచ్చినాయి అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ టు దిస్ వీడియో. అండ్ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో గొప్పగా ఎదగాలని కోరుకుంటూ, మీ మిత్రుడు, మీ శ్రేయోభిలాషి. అండ్ ఇదే కాదు, నేను ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ డిఫరెంట్ వీడియోస్ చేస్తాను. లైక్ ఎస్ఎస్సి సీజీఎల్లో ఏ పోస్టులు ఉంటాయి, దాన్ని సిలబస్ ఏంటి, అది మొత్తం కూడా చెప్తాను. అలానే రైల్వేస్ రిలేటెడ్ ఇవన్నీ. సో స్టే ట్యూన్ ఇన్ టు అవర్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.